నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అమృతంలో రెండు సాత్వికమైన వంటలు, రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి ఎదురు చూస్తున్నాయి. మరి మొదలు పెట్టేద్దామా? అయితే మొదటిగా నేను చేయబోయేది ఏంటి అంటే చక్కటి అల్పాహారం అండి. అంటే సాధారణంగా మనకు బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీలు, దోశలు కామన్గా గుర్తొస్తూ ఉంటాయి. ఇడ్లీల్లో వెరైటీలు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా. మరి ఈ రోజు మన అమృతంలో వెరైటీ ఇడ్లీ నేర్చేసుకుందాం. మన అమృతం కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోల్డ్ రకాల వెరైటీలు తెలుస్తాయి తెలుసా. దోశల్లో, తర్వాత ఇడ్లీల్లో, రైస్ ఐటమ్స్లో చాలా రకాలు మేము పరిచయం చేస్తూ ఉంటాం. అందుకే మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మరి ఈ రోజు నేను తయారు చేయబోయే ఇడ్లీ వెరైటీ ఏంటి అంటే పెసరపప్పు రవ ఇడ్లీ అనమాట. సో పెసరపప్పు కాంబినేషన్లో ఈ రవ ఇడ్లీ ఎలా ఉండబోతోంది తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పెసరపప్పు రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, బొంబాయి రవ్వ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పెసరపప్పు రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం పెసరపప్పు వాడుతున్నాం కదా, ముఖ్యమైన పదార్థం మనం పెసరపప్పుగా తీసుకుంటున్నాం. పెసరపప్పు విలువల గురించి మాట్లాడుకుందాం. పెసరపప్పులో అధికంగా ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇన్ని ఉన్నప్పుడు మనం పెసరపప్పుని ఎంత అధికంగా వాడాలండి. అందుకే నార్త్ ఇండియా వైపు ఖచ్చితంగా పెసరపప్పును ఎవ్రీడే వాడతారు. దాల్ తడకా రూపంలోనో, లేకపోతే పప్పు కూడా వాళ్ళు కందిపప్పుకు బదులుగా ఎక్కువ పెసరపప్పు వాడుతూ ఉంటారు. అంటే కందిపప్పు కూడా ఈక్వల్లీ మనకు మంచి మంచి ఉన్నాయిలేండి, మంచి పోషక విలువలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటి అంటే పెసరపప్పు కొంచెం చలువ చేస్తుంది, ఇంకొంచెం గ్యాస్ తక్కువ, మంచిది, పిల్లలకు కూడా మంచిది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పెసరపప్పు మలబద్ధకానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది తెలుసా. అంటే కొంతమందికి మోషన్ ప్రాబ్లము, గ్యాస్ ఇబ్బందులు ఇటువంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్లకు మనకు పెసరపప్పు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మలబద్ధకం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే డైజెషన్కి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. అందుకు పసిపిల్లల నుంచి కూడా వాళ్ళకి కిచిడీ రూపంలో పెసరపప్పు, బియ్యం కలిపి పెడుతూ ఉంటారు. మరి అటువంటి పెసరపప్పుతో ఈరోజు మనం ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, ఓకే, 1 కప్పు తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం పెరుగు. ఇది మనం ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకునేటువంటి ఇడ్లీ కాబట్టి ఇందులో మనం చక్కగా కొంచెం పెరుగు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ లాగా, అంటే ఒక పిండి లాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఏమేమి యాడ్ చేయాలి ఏంటి అనే విషయాలు చెప్పేస్తా. ముందుగా ఒక పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా మనము పిండి రెడీ చేసేసుకున్నాం. ఈ పిండి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నాము అనే విషయాన్ని చెప్పేస్తా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడవ్వాలి. ఇది కూడా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి. ఉదయాన్నే లేచిన తర్వాత మనకి ఏం టిఫిన్ చేయాలో ఎప్పుడైనా అప్పుడప్పుడు తోచదు, అప్పుడప్పుడు ఏంటి చాలా వరకు తోచదు. అలాంటప్పుడు ఇలా చక్కగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంటే ముందు రోజు ఒక చిన్న క్లారిటీ అయితే ఉండాలండి. అంటే ఇందులో క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి అవన్నీ మన ఇంట్లో ఉన్నాయా లేదా అనేది ఒక చిన్న ఆలోచనకు వచ్చేస్తే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. అంటే ఇప్పుడు మనము ఈ పిండిలో వేసుకోవాల్సినటువంటి పోపు రెడీ చేసుకుంటాం అన్నమాట. నూనె వేడయ్యేలోపు ఇటువైపు చూసారా, ఇడ్లీ పాత్ర రెడీగా ఉంది. ఇలా ఒక 4 ఇడ్లీలకు సంబంధించి ఒకటే ప్లేట్ నేను తీసుకున్నాను. దీంట్లో మనం కాస్త నీళ్లు పోసేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. నీళ్ళు కూడా కాస్త వేడవుతూ ఉంటాయి. మూత పెట్టేద్దాం. ఈలోపు మనకు పిండి రెడీ అయింది. దానికి సంబంధించి పోపు కూడా రెడీ చేసేసుకుంటున్నాం. ఆయిల్ కాస్త వేడైపోయిందండి. ఇప్పుడు ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, కాస్త మినప్పప్పు. పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం పప్పులు ఎక్కువగానే ఉంటే బాగుంటుంది, అంటే రవ ఇడ్లీ లాగా అనమాట. ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత చక్కగా ఘాటుగా ఉండడానికి అల్లం ముక్కలు,
అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, కరివేపాకు వేసేసాం కదా. ఇప్పుడు కాస్త ఇంగువ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలా గుమగుమలాడిపోతుంది అనమాట. ఇక ఫైనల్గా ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. సాధారణంగా మనం రవ్వని డైరెక్ట్గా పిండిలో యాడ్ చేసేస్తూ ఉంటాం, కానీ ఒక పిసర్ వేయించుకొని యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కదా. అందుకు ఈ పోపులోనే కాస్త రవ్వ వేసేద్దాం. ఇది ఒక్కసారి మనం వేయించేసుకొని ఆ తర్వాత పోపు వేసుకుంటే ఇంకొంచెం రుచికరంగా ఉంటుంది. ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు పోపు రెడీ అయింది. ఇటువైపు ఈ పిండిలో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత అందులో కాస్త ఫ్రూట్ సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసుకుందాము. అలాగే పిల్లలకి అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి పిల్లల్ని టార్గెట్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి కాస్త క్యారెట్ తురుము, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఇది వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, బాగుంటుంది కూడా. ఇలా మనకు చక్కగా పోపు కూడా మనము ఈ మిశ్రమంలోకి వేసేసుకున్నాం. సో ఇందులో మనకు పెసరపప్పు పెరుగు పేస్ట్లో పిండిలో కావాల్సిన పోపు వేసుకున్నాము, కావాల్సిన వెజిటేబుల్స్ అంటే క్యారెట్ మాత్రమే వేసుకున్నాం ప్రస్తుతానికి. ఇలా చక్కగా కలిపేసుకున్నామండి. కావాలంటే ఒక్క చుక్క నీళ్ళు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, అది మనకి కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది కదా, దాని పరంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఇడ్లీ పాత్ర కూడా రెడీగా ఉంది. దీనికి కాస్త నూనె రాసేసుకుందాం. నూనె లేదంటే నెయ్యి ఏదైనా రాసుకోవచ్చు. ఇలా రాసుకుని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో ఇది ఇడ్లీ పాత్రలోకి వేసేసుకుందాం. సో మసాలా ఇడ్లీ అని కూడా మనం దీన్ని అనొచ్చు యాక్చువల్లీ. సో చక్కగా అంటే అన్నీ కూడా అంటే ఇది రంగు కూడా పసుపు వేయడం వల్ల చాలా అట్రాక్టివ్గా అయింది కదా. ఎప్పుడు ఇడ్లీలకు ఉండే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే ఈవెన్ తినే వాళ్ళకు కూడా కొంచెం కొత్త ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము పిండి తీసేసుకున్నాం కదా. ఇటు చూస్తే కనుక నీళ్లు కూడా చక్కగా వేడైపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్ని ఈ పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, 5 నుంచి 8 నిమిషాలు అనుకోవచ్చు, ఒక 8 మినిట్స్ పాటు మనం ఉడికిచ్చేసామంటే ఆవిరి మీద చాలా కమ్మగా అయిపోతుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త గరం మసాలా పొడి, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అలాగే చివరిగా కాస్త నిమ్మరసం, వీటన్నిటిని కలిపి ఒక సాలెడ్ తయారు చేయొచ్చు. ఇది తరచూ తింటూ ఉన్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా ఈ సాలెడ్ని ట్రై చేయండి. మనం పెసరపప్పు రవ ఇడ్లీ తయారు చేసుకుంటున్నాము. చక్కగా ఇడ్లీ పాత్రలో 4 ఇడ్లీలు వేసేసుకున్నాము. ఒక 8 మినిట్స్ తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. మనకు కొంచెం ఆవిరి కూడా తగ్గింది కాబట్టి ఒకసారి చూద్దాం. అయిందండి వేడి వేడిగా ఉన్న ఇడ్లీలు. ఇది మనకి పెరుగు పచ్చడితో అయినా లేదంటే ఏదన్నా పుదీనా పచ్చడి, టొమాటో పచ్చడి దేంతో అయినా బాగుంటుంది. ఇలా చక్కగా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. అంటే కొంతమందికి ఏంటి అంటే పచ్చడితోనే తినడం అలవాటు, ఖచ్చితంగా పచ్చడి ఉండాలి అని. నాకైతే అండి చక్కగా పైనుంచి నెయ్యి వేసుకొని తింటే నాకు ఇడ్లీకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు.
మరి పెసరపప్పు రవ ఇడ్లీ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరపప్పు రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, బొంబాయి రవ్వ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పెసరపప్పు రవ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పు బౌల్లో కాస్త ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, క్యారెట్ తురుము, కొత్తిమీర, వేయించుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి ఇడ్లీ ప్లేటుకు నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు రవ ఇడ్లీ రెడీ. చూసారు కదా పెసరపప్పు రవ ఇడ్లీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అల్లం ఘాట్ అయితే అద్భుతంగా తెలుస్తుందండి. అసలు చాలా బాగుంది, మంచి స్పైసీగా ఉంది. నిజంగా అండి ఇడ్లీ మామూలుగా ఉత్తగా స్పైసీగా ఉండదు, ఏ పచ్చడితోనో అలా తిన్నప్పుడు బాగుంటుంది. ఇది ఉత్తగానే టేస్టీగా ఉంది తెలుసా, చాలా బాగుందండి. అల్లము, పెసరపప్పు, అంటే రవ అంటే అఫ్ కోర్స్ మనకు ఆవిరి మీద ఉడికింది కాబట్టి దాని క్రిస్పీనెస్ అట్లా తెలియదు అనుకోండి. ఇడ్లీలో చాలా టేస్టీగా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. నేను కూడా తప్పకుండా వారంలో ఒకసారి ఇలా ఇడ్లీ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మొదటి వంట పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక రెండో వంటలోకి వెళ్ళిపోదాం. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు తేనె నట్స్ కీన్వా. మరి ముందుగా తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆల్మండ్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్లూబెర్రీస్ 1 కప్పు, అరటిపండు 1, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం కీన్వాను ఉడికించుకొని పెట్టుకున్నామండి. అంతే, అన్ని ప్రాసెస్ చెప్తాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తేనె ఎందుకు వాడుతున్నాము అంటే, తేనె మనకు పిల్లలకు చాలా మంచిదని చెప్తూ ఉంటారు. వాళ్ళకి నిద్ర బాగా పట్టాలంటే ఒక స్పూన్ తేనె రాత్రి పడుకునే ముందు ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఇది డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఉదయాన్నే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వడానికి అది కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. అంతేకాకుండా మనకు తేనె బ్లడ్ కౌంట్ని పెంచడానికి, షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్గా, ఒక యాంటీసెప్టిక్ లాగా చాలా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. తేనెలో మనకు రోగనిరోధక శక్తిని బాగా పెంచేటువంటి ఎలిమెంట్స్ బాగా ఉంటాయి. అందుకే మన జలుబులు, దగ్గులు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఈ తేనె తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో అలా ఏంటి అంటే ఓవరాల్గా డైజెషన్ పరంగా చూసుకున్నా, పిల్లల పరంగా చూసుకున్నా, దేనికైనా కూడా తేనె చాలా మంచిది. అలాగే ఇందులో బ్లూబెర్రీస్ వాడుతున్నాము, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది. మరి బ్లూబెర్రీస్ తీసుకున్నాము. అలాగే చియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నామండి. చూసారా, చియా సీడ్స్ కూడా ఎందుకంటే ఇది బేసిక్గా వెయిట్ లాస్కి చియా సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి తెలుసా. చాలా అంటే మన పరగడుపున ఉదయాన్నే రాత్రి నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ని తీసుకోమని చెప్తూ ఉంటారు. అంటే మనం తీసుకునే ఒక ఫ్రూట్ షేక్లో అట్లా ఏమైనా షేక్స్ ఉంటే చియా సీడ్స్ వేసుకోమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే మనకు కీన్వా ఏంటి అంటే ఇది కూడా అండి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కీన్వా తీసుకోవడం వల్ల. ఇలా మనకు చక్కగా బాదాము అన్ని ఉపయోగించి ఈరోజు కోకోనట్ మిల్క్ను ఉపయోగించి ఇది తయారు చేయబోతున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అంటే మనకు మంట లేని వంట అని చెప్పచ్చండి. సో చక్కగా పిల్లలు కూడా ఇది ట్రై చేయొచ్చు. అంటే కొంచెం యంగ్స్టర్స్ అనమాట, కాలేజ్ గోయింగ్ పిల్లలు, అది వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో కీన్వా అనేది ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి టెన్షనే లేదనుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇలా ఇవన్నీ పదార్థాలు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవడమే. ఇదేంటంటే తెలుసా అండి, ఇది మనము తయారు చేసుకున్న తర్వాత మర్నాడు అంటే మనం చద్దన్నం ఎలా తింటాం మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజు రాత్రి తయారు చేసుకుని రేపు పొద్దునకు తింటాం. అంటే ఫర్మెంట్ అవుతుంది అని అనుకుంటాం కదా.
విలువలు ఇంకా పెరుగుతాయి దాంట్లో. ఇది కూడా అంతే. ఈ రోజు రాత్రి మనం తయారు చేసుకుంటే రేపు పొద్దునకి ఒక మంచి అంటే ప్రాపర్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. డైరెక్ట్గా అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కూడా తినచ్చు, కాకపోతే మర్నాడు ఇంకా కొద్దిగా బాగుంటుంది అనమాట. అయితే ఫస్ట్ మనము కీన్వాతో మొదలు పెట్టేద్దామండి, ఎందుకంటే ఇదే మనకి ఎక్కువ పదార్థంలాగా ఉంది కాబట్టి. సో ముందుగా ఉడికించుకున్నటువంటి కీన్వా, సో ఉడికించిన కీన్వా 1 కప్పు తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ కూడా మెల్లమెల్లిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి, ఇది చక్కగా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చల్లగా ఇలా ఒకటి పుడింగ్ లాగా తిన్నామంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆల్మండ్ బటర్ వేస్తున్నానండి, ఇది మనకు బయట దొరుకుతుంది. ఓకేనా, ఆల్మండ్ బటర్ వేస్తే చాలా బాగుంటుంది. అన్నీ కలిపి లాస్ట్కి మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మనము అరటిపండు ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాం. అంటే ఇటువంటి రెసిపీస్కి మనకు అలా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదాము, పిస్తా, ఇవన్నీ కూడా ఒకటేసారి మొత్తం వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చియా సీడ్స్, ఇక మన ముఖ్యమైన పదార్థాలలో ఇది కూడా అండి. చియా సీడ్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా వేసుకుంటున్నాము, నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ అనమాట. సో ఓవరాల్గా ఈ వంటనే మనకు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడేటువంటి రెసిపీ లాగానే ఉందండి. చియా సీడ్స్ తీసుకున్నా, కీన్వా తీసుకున్నా అసలు ఏ టెన్షన్ లేకుండా హాయిగా తినేయచ్చు. ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వేసేసుకోవచ్చు, మరి ఎక్కువ వద్దండి, ఫ్లేవర్ మారిపోకుండా. తర్వాత కాస్త ఉప్పు అనమాట, జస్ట్ లైట్గా. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అసలు ఈ ఆల్మండ్ బటర్ రుచే చాలా బాగా హైలైట్ అవుతుంది నాకు తెలిసి. అయితే బాగా మిక్స్ అవ్వాలి. ఆల్మండ్ బటర్ కొంచెం థిక్గా ఉంటుంది కదా, మన కీన్వాకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే తేనె. తేనె మనకు చక్కగా ఒక 2-3 స్పూన్లు హాయిగా వేసేసుకోవచ్చు. అంటే మనం వేరే స్వీట్నర్స్ ఏమీ వాడట్లేదు, కేవలం మనకి ఆల్మండ్ బటర్లో ఉన్నటువంటి ఆ తీపి అలాగే తేనె అంతే. ఆ తర్వాత కొంచెం కొబ్బరి పాలు, ఇది మనకు ఇప్పుడు మీరు చూస్తే అదేంటి ఇంత లూజ్గా ఉంది ఎలా అనుకుంటారా, దగ్గర పడిపోతుందండి. కీన్వా అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా. ఇది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 గంటల తర్వాత తింటాం కదా, అప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇది ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. అంటే కొంచెం మనకు వేసిన పదార్థాలన్నీ కూడా బాగా దగ్గర పడితే ఒక మాదిరి కన్సిస్టెన్సీ వస్తుంది కదా. మీ అందరి కోసం ఈ చిట్కా. జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మిరియాల పొడి, కాస్త పసుపు, కాస్త తేనె, ఈ మూడింటిని కలిపి ఒక చూర్ణం లాగా తయారు చేసుకొని రోజుకు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉన్నట్టయితే జలుబు దగ్గులు ఇట్టే తగ్గిపోతాయి. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా ఆ కీన్వా అలాగే కావాల్సిన అంటే అరటిపండు ముక్కలు, ఎసెన్స్, తేనె ఇవన్నీ కూడా వేసేసుకున్నామండి. చూసారా, కొంచెం మనకు దగ్గర పడింది, కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం థిక్కనైంది చూసారా, అందుకే మనకి కొబ్బరిపాలు వేసినప్పటికీ కూడా ఇది కాస్త థిక్ అవుతుంది కాబట్టి మనకు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మనం చక్కగా టాపింగ్స్ లాగా బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అలా పైనుంచి వేసుకుంటే పంటికి తగులుతూ బాగుంటుంది. ఆ తర్వాత చాకో చిప్స్ కూడా, అంటే పిల్లల్ని టార్గెట్ చేసి కూడా మనం హ్యాపీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం చాకో చిప్స్ కూడా మధ్యలోంచి వేసుకోవచ్చు. ఓకే, 100% అండి, ఇది పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే కీన్వా పెద్దవాళ్లే తినాలి, షుగర్ ఉన్న వాళ్ళు తినాలి, లెక్కలేం లేవండి. పిల్లలు కూడా తప్పకుండా హాయిగా తినచ్చు, ఇంకా వాళ్ళకి చాలా మంచిది కూడా. ఇలా చక్కగా బ్లూబెర్రీస్, అరటిపండ్లు ఇవన్నీ ఉన్నటువంటి పదార్థాన్ని మీ ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేయండి, ముఖ్యంగా పిల్లలకు. అలాగే ఇది మనకు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు, వర్కౌట్స్ చేసేవాళ్ళు,
మనకి పోస్ట్ వర్కౌట్కి ఇది తప్పకుండా అంటే ఒక పుడింగ్ లాగా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఈ తేనె నట్స్ కీన్వా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆల్మండ్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్లూబెర్రీస్ 1 కప్పు, అరటిపండు 1, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కీన్వా, ఎండు కొబ్బరి పొడి, ఆల్మండ్ బటర్, అరటిపండు ముక్కలు, వెనీలా ఎసెన్స్, తరిగిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టుకున్న చియా సీడ్స్, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో తేనె, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి బ్లూబెర్రీస్, చాకో చిప్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే తేనె నట్స్ కీన్వా రెడీ. చూసారు కదా తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడం ఎంత సులభమో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. అసలు వాళ్ళకి ఫోర్స్ చేసి తినిపించనక్కర్లేదు. మనము తినద్దు అన్నా కూడా తింటారండి. 100% అది మాత్రం చెప్పగలను నేను. ఎందుకంటే అసలు ఆల్మండ్ బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అయిందండి. మంచి చాక్లెట్ ఫ్లేవర్లో ఉంది, చాలా బాగుంది. అలాగే తేనె వేసుకున్నాం కాబట్టి మైల్డ్ స్వీట్నెస్ ఉంది. అండ్ అలాగే అందులో కావాల్సినవన్నీ కూడా చక్కగా కీన్వా ఉంది, బ్లూబెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అసలు ఈరోజు నాకు ఈ చేసిన ఈ 2 వంటకాలు కూడా అంటే నేను చేసిన ఇడ్లీ అలాగే ఈ స్వీట్ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ అని చెప్పొచ్చు. ఈ 2 వంటకాలు నాకైతే చాలా బాగా నచ్చేసాయండి. మీకు నచ్చాయని ఆశిస్తూ ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.